హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి స్కీమ్ గురించి అయితే చెప్తానండి. ఈ స్కీమ్లో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ప్రతి నెల కూడాను మనకు వడ్డీ అనేది వస్తుందండి. అంటే ఈ స్కీమ్ వల్ల మనకి ప్రతి నెల కూడా మనం వడ్డీ అనేది తీసుకోవచ్చు. చాలా స్కీమ్స్లో అయితే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ప్రతి నెల వడ్డీ ఏమి ఇవ్వరు. 5 ఇయర్స్ దాకా మనం డబ్బులు కట్టుకోవాలి. 5 ఇయర్స్ తర్వాత డబ్బులు అనేటివి మనకి అసలు ప్లస్ వడ్డీ అయితే ఇస్తారండి. కానీ ఈ స్కీమ్లో అయితే మనం కట్టే అసలేమో అలానే ఉంటుంది. మనకి వడ్డీ వస్తుంది కదండి, అసలు మనం ఎంత పే చేస్తామో ఆ వడ్డీ అనేది ప్రతి నెల ఇస్తూ ఉంటారు. అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి. ఒకేసారి ఇన్వెస్ట్ చేసామనుకోండి, డబ్బులు ఇంత లిమిట్ అనేది ఉంటుంది. ఆ డబ్బులు ఒకేసారి ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకి నెల నెల వడ్డీ అనేది వస్తుందండి. మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళకి మన దగ్గర డబ్బులు కనుక ఉండి బయట వడ్డీకి ఇచ్చుకోలేని వాళ్ళు ఈ స్కీమ్ కట్టుకోవటం బెస్ట్ అండి. ఈ స్కీమ్లో వడ్డీ అనేది ఎక్కువే వస్తుంది మనకి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి ఒకసారి. అంటే మన ఛానల్లో మనీకి సంబంధించిన వీడియోస్ చాలా ఉంటాయండి. అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉంటాయి. అండ్ ఇలా స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉంటాయండి. అంటే పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ అయితే ఉంటాయి వీడియోస్. అంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళము దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే ఇలా స్కీమ్స్లో కట్టుకుంటే డబ్బులు రెట్టింపు అవుతాయి కదండి. అలాంటి వాటి గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇంకా ఈ వీడియోలోని పోస్ట్ ఆఫీస్లోని మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి అయితే చెప్తానండి. ఈ స్కీము ఇండియన్స్ ఎవరైనా కట్టుకోవచ్చు. ఈ స్కీమ్కి మనకి అంటే ఒకేసారి కట్టాలండి డబ్బులు అనేటివి. అంటే ఇప్పుడు మన దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఆ 1 లక్ష రూపాయలు ఒకేసారి మనం ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలి. 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ప్రతి నెల వడ్డీ అనేది వస్తుంది. అలా 1 లక్ష రూపాయల నుంచి ఒక 15 లక్షల రూపాయల లోపు ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అండి. 10,000 నుంచే స్టార్టింగ్ ఉంటుంది. కాకపోతే 10,000 నుంచి ఇన్వెస్ట్ చేస్తే మనకి నెలకి తక్కువ వడ్డీ అనేది వస్తుందండి. అంటే 10,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి కనీసం ఒక 200 అలా వస్తుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఏం రాదు. అలా కాకుండా 1 లక్ష రూపాయలు నుంచి ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం వడ్డీ అనేది ప్రతి నెల ఎక్కువ అనేది వస్తూ ఉంటుందండి. ఎంత వడ్డీ వస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. 1 లక్ష రూపాయల నుంచి ఒక 15 లక్షల రూపాయల లోపు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక 600 రూపాయల నుంచి నెలకి ఒక 600 రూపాయల నుంచి ఒక 9,000 రూపాయల దాకా అయితే మనకి వడ్డీ అనేది వస్తుందండి ప్రతి నెల కూడాను. 15 లక్షల రూపాయల లోపు ఇన్వెస్ట్ చేస్తే 600 రూపాయల నుంచి ఒక 9,000 రూపాయల దాకా అయితే వడ్డీ అనేది వస్తుందండి ప్రతి నెల కూడాను. ఇంక ఇప్పుడు ఫస్ట్ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది అనేది చెప్తాను నేను మీకు. ఈ స్కీమ్లో మనము 1 లక్ష రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఆ 1 లక్ష రూపాయలు మనకి 5 ఇయర్స్ తర్వాత ఇస్తారు. ఇంక ఈ 5 ఇయర్స్లో మనకి వడ్డీ అనేది ఇస్తారండి. అంటే మనం దాచుకున్న 1 లక్ష రూపాయలకి 7.4% వడ్డీ అనేది వేసి ఇస్తారు. అది ప్రతి నెల కూడాను 617 రూపాయలు అయితే వడ్డీ అనేది వస్తుంది. అంటే మనం ఇన్వెస్ట్ చేసేది 1 లక్ష రూపాయలు, అంటే మనం సేవింగ్స్ చేసుకునేది ఈ స్కీమ్లో 1 లక్ష రూపాయలు సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, ఈ 1 లక్ష రూపాయలు అనేటివి మనకి 5 ఇయర్స్ తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తారు అసలు. ఈ 5 ఇయర్స్ లోపు మనకి వడ్డీ అనేది ఇస్తారండి. ఒక 617 రూపాయలు అయితే ఇస్తారు. చక్కగా ఈ స్కీము మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి కొంచెం బెస్ట్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే మనం దాచుకున్న డబ్బుల్ని అలా ఇంట్లోనే ఉంచుకునే కన్నా ఇలా స్కీమ్లో కట్టుకోవడం బెస్ట్. ఇలా కాకుండా కొంతమంది బయట వడ్డీలకి అలా ఇస్తూ ఉంటాం కదండి, అలా వడ్డీకి ఇచ్చి భయపడుతూ ఉండే కన్నా అలా వడ్డీకి ఇచ్చినా కానీ కొంతమంది మంత్లీ ఇవ్వరు. అంటే అసలు వడ్డీ మొత్తం కలిపి ఇస్తూ ఉంటారు ఒకేసారి. చాలామంది మంత్లీ ఇవ్వరు కదండి. అలా కాకుండా చక్కగా ఇలా స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి, చక్కగా ప్రతి నెల వడ్డీ వస్తుంది ఈ స్కీమ్లో కట్టుకుంటే. మళ్ళీ చివరిలో మనకి అసలు కూడా ఇస్తారు. 5 ఇయర్స్ తర్వాత అసలు ఇస్తారు. ఈ 5 ఇయర్స్ లోపేమో వడ్డీ ఇస్తూ ఉంటారు మనం దాచుకున్న డబ్బులకి. ఇప్పుడు బయట మనం ఆ 1 లక్ష రూపాయలు మనం బయట ఎవరికైనా వడ్డీకి ఇస్తే కొంచెం ఎక్కువ వడ్డీయే వస్తుంది. కాకపోతే భయపడుతూ ఉండాలి కదండి, కొంతమంది ఇవ్వకుండా అలా ఇచ్చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా చక్కగా ఇలా ఈ స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి, భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ కాబట్టి వడ్డీ తక్కువ వచ్చినా కానీ భయం అనేది ఉండదండి. అది కూడా 5 ఇయర్స్ మటుకు వడ్డీ అనేది వస్తుంది మనకి. ఒకవేళ మనం ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా కానీ ఒక 1 ఇయర్ 2 ఇయర్సే ఉంచుకుంటారు, అంతకు మించి ఉంచుకోరు కదా ఎవరైనా కానీ. అదే మనం చక్కగా ఇలా ఈ స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, ఒక 5 ఇయర్స్ వరకు మనకి వడ్డీ అనేది వస్తుంది. అసలేమో ఈ
చివరిలో ఇస్తారు 5 ఇయర్స్ తర్వాత. ఇంక ఇప్పుడు 1 లక్ష రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, 1 లక్ష రూపాయలు కనుక ఈ స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, 617 రూపాయలు అయితే ప్రతి నెల వడ్డీ వస్తుంది. అదే మనం ఒక 2 లక్షల రూపాయలు కనుక కట్టుకున్నాం అనుకోండి ఈ స్కీమ్లో, అంటే ఒకేసారి కట్టుకోవాలి. అంటే మన దగ్గర డబ్బులు ఒక 2 లక్షల రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఈ 2 లక్షల రూపాయలు ఈ స్కీమ్లో కట్టేసుకున్నాం అనుకోండి, నెలకు వచ్చేసి మనకి 1233 రూపాయలు అయితే వస్తాయండి. చక్కగా ప్రతి నెల కూడాను 1230 రూపాయలు అయితే వడ్డీ అనేది వస్తూ ఉంటుంది ప్రతి నెల. తర్వాత అదే మనం ఒక 3 లక్షల రూపాయలు ఈ స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, ఒకేసారి కట్టాలి 3 లక్షల రూపాయలు. ఒక 3 లక్షల రూపాయలు ఒకేసారి ఈ స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, 5 ఇయర్స్కి మనకి ఈ 3 లక్షలు అనేది అసలు ఇస్తారు. ఈ 5 ఇయర్స్ లోపు మనకి వడ్డీ వచ్చేసేసి నెలకి ఒక 1850 రూపాయలు వడ్డీ అనేది ఇస్తారండి. ప్రతి నెల కూడా ఇస్తారు వడ్డీ అనేది. మనము అసలేమో వాళ్ళ దగ్గరే ఉంటుంది, 5 ఇయర్స్ తర్వాత అసలు ఇచ్చేసేస్తారు. ఈ లోపు మనకి ఈ 5 ఇయర్స్ లోపు ప్రతి నెల కూడాను వడ్డీ అయితే 1850 రూపాయలు చొప్పున ప్రతి నెల వడ్డీ అనేది ఇస్తూ ఉంటారండి చక్కగా. అదే మనం ఒక 4 లక్షల రూపాయలు కట్టుకున్నాం అనుకోండి ఈ స్కీమ్లో, ఒక 4 లక్షల రూపాయలు ఒకేసారి స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, 5 ఇయర్స్ తర్వాత మనకి అసలు అయితే ఇస్తారు కదా. ఈ 5 ఇయర్స్ లోపు మనకి వడ్డీ వచ్చేసేసి నెలకి ఒక 2467 రూపాయలు అయితే ఇస్తారండి ప్రతి నెల కూడాను వడ్డీ వచ్చేసేసి. అదే మనం ఒక 5 lakhs కట్టుకున్నాం అనుకోండి, అదే మనం ఒక 5 లక్షల పాటు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, 5 ఇయర్స్ పాటు ఉంచాలి పోస్ట్ ఆఫీస్లోనే. మనము ఒక 5 లక్షలు 5 ఇయర్స్ పాటు ఉంచాలి. ఈ 5 ఇయర్స్కి మనకి వడ్డీ వచ్చేసేసి నెలకి ఒక 3083 రూపాయలు అయితే వస్తాయండి. ప్రతి నెల కూడా వస్తుంది వడ్డీ 5 ఇయర్స్ లోపు. ప్రతి నెల కూడాను 3083 రూపాయలు వడ్డీ వస్తుంది. 5 ఇయర్స్ తర్వాత మనం కట్టుకున్న అసలు అనేది మనకి ఇచ్చేసేస్తారు. అంటే మనం 5 లక్షల రూపాయలు కడతాం కదా, ఈ 5 లక్షల రూపాయలు మనకి 5 ఇయర్స్ తర్వాత ఇచ్చేసేస్తారు. అదే మనం ఒక 6 lakhs కట్టుకున్నాం అనుకోండి, ఒక 6 లక్షల రూపాయలు ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి ఈ స్కీమ్లో, ప్రతి నెల వడ్డీ వచ్చేసేసి మనకి ప్రతి నెల కూడాను 3700 రూపాయలు అయితే వడ్డీ వస్తుంది. అసలేమో మనకి 6 లక్షలు 5 ఇయర్స్ తర్వాత 6 లక్షలు ఇచ్చేసేస్తారు. అంటే 5 ఇయర్స్ లోపు మనకి వడ్డీ అనేది ప్రతి నెల వస్తుందండి. అదే మనం ఒక 7 లక్షల రూపాయలు కట్టుకున్నాం అనుకోండి, వడ్డీ వచ్చేసేసి మనకి 4317 రూపాయలు వడ్డీ వస్తుంది ప్రతి నెల కూడాను. 7 లక్షల రూపాయలు కట్టుకుంటే, అంటే ఒకేసారి 7 లక్షల రూపాయలు ఈ స్కీమ్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, ప్రతి నెల వడ్డీ వచ్చేసేసి 4317 రూపాయలు వడ్డీ వస్తుంది. అసలేమో మనకి 5 ఇయర్స్ తర్వాత మనం కట్టుకున్న అసలు 7 లక్షలు అనేటివి ఇచ్చేసేస్తారు. అదే మనం ఒక 8 lakhs కట్టుకున్నాం అనుకోండి, ఒక 8 లక్షలు ఈ స్కీమ్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేసామనుకోండి, ప్రతి నెల మనకు వడ్డీ వచ్చేసేసి 4914 రూపాయలు అయితే వడ్డీ అనేది వస్తుందండి మనకి. ప్రతి నెల వస్తుంది వడ్డీ. అసలు వచ్చేసేసి మనకి 5 ఇయర్స్ తర్వాత 8 లక్షలు అనేటివి ఇచ్చేస్తూ ఉంటారు. ఈ 5 ఇయర్స్ పాటు మనకి వడ్డీ అనేది ప్రతి నెల ఇస్తారండి 4000 రూపాయలు చొప్పున. ఒక 8 లక్షల రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే, అదే ఒక 9 లక్షల రూపాయలు కనుక ఈ స్కీమ్లో మనం ఒకేసారి 9 లక్షల రూపాయలు కనుక ఈ స్కీమ్లో కట్టామనుకోండి, మనకు ప్రతి నెల వడ్డీ వచ్చేసేసి 5615 రూపాయలు అయితే వడ్డీ అనేది వస్తుందండి మనకి. ప్రతి నెల కూడాను 5600 రూపాయలు వడ్డీ వస్తుంది. 9 లక్షలు మనకి 5 ఇయర్స్ తర్వాత ఇస్తారంటే 5 ఇయర్స్ దాకా వడ్డీ అనేది మనకి ప్రతి నెల కూడాను 5600 వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత మనం కట్టుకున్న అసలు 9 లక్షలు అనేటివి ఇచ్చేసేస్తారు. అదే మనం ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి ఈ స్కీమ్లో, అంటే ఈ స్కీమ్లో మొత్తం మీద మనము 10,000 రూపాయల నుంచి బిగించేసుకొని ఒక 15 లక్షల రూపాయల లోపే కట్టుకోవాలండి. కానీ 10,000 రూపాయలే కట్టుకున్నాం అనుకోండి, ఒక 100 ఒక 200 లోపే వస్తుంది వడ్డీ అనేది. అలా కాకుండా 1 లక్ష రూపాయలు కట్టుకున్నాం అనుకోండి, చక్కగా 600 రూపాయలు వడ్డీ వస్తుంది కదండి. చక్కగా మనము ఒక 1 lakh నుంచి 15 lakhs లోపు కట్టుకోవటం బెస్ట్ అండి. వడ్డీ అనేది కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి. మనం ఇప్పుడు 10 లక్షల రూపాయలు కట్టుకున్నాం అనుకోండి, ఒక 6617 రూపాయలు అనేది వడ్డీ వస్తుంది ప్రతి నెల. 5 ఇయర్స్ పాటు వస్తుంది 6617 రూపాయలు 5 ఇయర్స్ పాటు వస్తాయి. అసలేమో మనకి 5 ఇయర్స్ తర్వాత మనం కట్టుకున్న 10 లక్షలు మనకి ఇచ్చేసేస్తారు 5 ఇయర్స్ తర్వాత. అదే మనం ఒక 15 లక్షల రూపాయలు కనుక కట్టుకున్నాం అనుకోండి ఈ స్కీమ్లో, ఒక 15 లక్షల రూపాయలు ఒకేసారి కట్టేసేసేయాలి. మనకి ఈ 15 లక్షలకి వడ్డీ వచ్చేసేసి ప్రతి నెల 9250 రూపాయలు అయితే వడ్డీ వస్తుందండి. 5 ఇయర్స్ దాకా వస్తుంది, ప్రతి నెల వస్తుంది వడ్డీ అనేది. ప్రతి నెల ఒక 5 ఇయర్స్ లోపు వస్తుందండి. 5 ఇయర్స్ తర్వాత మనం కట్టిన 15 లక్షలు అసలు అనేది ఇచ్చేసేస్తూ ఉంటారు. అంటే మనం ఎంత కడితే అంత మనకి 5 ఇయర్స్ తర్వాత ఇచ్చేసేస్తారు అసలు. వడ్డీ ఏమో 5 ఇయర్స్ లోపు వస్తూ ఉంటుంది వడ్డీ అనేది ప్రతి నెల కూడాను. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో చక్కగా ఈ స్కీమ్స్ గురించి అడగండి. అంటే
అంటే ఈ స్కీమ్ని MIS అంటారంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారండి ఈ స్కీమ్ గురించి అడగండి పోస్ట్ ఆఫీస్లో, వాళ్ళు చెప్తారు ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు, ఫొటోసు అండ్ బ్యాంక్ ఇది ఒక బుక్ అనేది కావాలండి. అంటే మన అకౌంట్ ఉన్న బుక్ కావాలి. మన అకౌంట్కి అయితే ఈ వడ్డీ అనేది వేస్తూ ఉంటారు ప్రతి నెల కూడాను. అసలేమో మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఒకసారి కనుక్కోండి. ఈ స్కీమ్ కట్టాలనుకుంటున్న వాళ్ళు చక్కగా మనలాంటి మధ్యతరగతి వాళ్ళము మనం ఇంట్లోనే దాచుకున్న డబ్బుల్ని బయట వాళ్ళకి వీళ్ళకి వడ్డీకి ఇచ్చే కన్నా ఇలా ఈ స్కీమ్లో కట్టుకుంటే ప్రతి నెల వడ్డీ వస్తుంది కదండి. ఆ వడ్డీ మనము ఇంట్లోకి అలా యూస్ చేసుకోవచ్చు కదా ఏదన్నా అవసరాలకి వాటికి. ఈ పోస్ట్ ఆఫీస్లోని స్కీమ్స్ కట్టుకోవడం బెస్ట్ అండి. ప్రతి 3 మంత్స్కి కూడాను వడ్డీ రేట్లు అనేటివి పెరుగుతూ ఉంటాయి. నేను చెప్పే అమౌంట్ కన్నా ఇంకా కొంచెం ఎక్కువే రావచ్చు. అంటే ప్రతి 3 మంత్స్కి వడ్డీ రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది 7.4% వడ్డీ రేట్ కింద అయితే చెప్పాను. ప్రజెంట్ అయితే 7.4% వడ్డీ రేట్ కింద అయితే ఉంది. మళ్ళీ 3 మంత్స్ తర్వాత పెరగవచ్చు. అలా ప్రతి 3 మంత్స్కి కూడాను పెరుగుతూ ఉంటాయండి ఈ పోస్ట్ ఆఫీస్లో ఏ స్కీమ్ అయినా కానీ వడ్డీ రేట్లు అనేటివి. చక్కగా ఇంకా మన ఛానల్లో ఈ స్కీమ్స్ చాలా స్కీమ్స్ ఉన్నాయండి పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్స్. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి. అంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళము మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు అనేటివి తగ్గించుకొని చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకొని ఇలా స్కీమ్స్లో కట్టుకోవటం బెస్ట్ అండి. అంటే ఈ స్కీమ్ అనే కాదు, ఈ స్కీమ్లో అయితే మనం ఒకేసారి కట్టాలి కదా డబ్బులు అనేటివి. ఇంకా కొన్ని స్కీమ్స్లో అయితే ప్రతి నెల మనము ఒక 500 రూపాయలు అలా కట్టుకున్నాం అనుకోండి, 5 ఇయర్స్ తర్వాత మనం కట్టిన అమౌంట్కి వడ్డీ అనేది ఇస్తూ ఉంటారు, అసలు ప్లస్ వడ్డీ కలిపి. అలా ఆ స్కీమ్స్ అయినా కట్టుకోవచ్చు. లేదు మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఇంట్లోనే అలా ఉంచుకునే కన్నా ఇలా ఈ స్కీమ్లో కట్టుకోవటం వల్ల మంత్లీ మనకు వడ్డీ అనేది వస్తుందండి చక్కగా. ఇంకా ఆర్డీ స్కీమ్ గురించి ఉన్నాయి, అలా చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. ఆర్డీ స్కీమ్ అయితే మనం నెల కట్టుకోవాలి. ప్రతి నెల ఒక 1000 రూపాయలు కట్టుకున్నాం అనుకోండి, మనం కట్టే అమౌంట్ వచ్చేసి 5 ఇయర్స్కి 60,000 రూపాయలు కడతాము. మనకి వడ్డీ అసలు మొత్తం కలిపి 5 ఇయర్స్ తర్వాత 60,000కి ఒక 13,000 రూపాయల వడ్డీ అనేది వేసి, అంటే 13,500 రూపాయల వడ్డీ అనేది వేసి మొత్తము 73,500 రూపాయలు అయితే ఇస్తారండి. అంటే మనం కట్టే అమౌంట్ ఏమో 60,000 రూపాయలు కడతాము. ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున కట్టుకుంటే 5 ఇయర్స్కి 60,000 రూపాయలు కడతాము. వడ్డీ వచ్చేసేసి మనకి ఆర్డీ స్కీమ్లో ఒక 73,000 రూపాయల వడ్డీ అనేది వస్తుందండి. మొత్తం కలిపి చక్కగా ఈ స్కీమ్స్లో కట్టుకోవటం బెస్ట్ అండి. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళేమో ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కట్టుకోవటం బెస్ట్. లేదు ప్రతి నెల కట్టుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఆర్డీ స్కీమ్ బెస్ట్ అండి. ఆర్డీ స్కీమ్ అనే కదా ఇంకా చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో. ఆ స్కీమ్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఒకసారి ఆ వీడియోస్ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.